Right. Hello. Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good afternoon, everybody. DSC సోషల్ స్టడీస్ కి సంబంధించి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మీకు జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సివిక్స్, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ సబ్జెక్టులను కలిపి మీకు అందించబోతున్నాం. రోజు మీకు ఒక 1 అవర్ మొత్తం ఒక 150 అవర్స్ కంటెంట్ మీకు అందించబోతున్నాం. దీని ద్వారా మీకు ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తూ వాటిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ అందించబోతున్నాం. సో మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ప్రతి టాపిక్ ను మీకు క్షుణ్ణంగా యాడ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం వివరిస్తూ 6th క్లాస్ నుంచి మొదలు పెడితే 12th స్టాండర్డ్ వరకు ప్రతి అంశాన్ని మీకు వివరంగా అందిస్తూ మీకు గుర్తుండిపోయే విధంగా మనం టీచింగ్ చేయబోతున్నాం. రైట్. మరి ఈ రోజు డే 3 క్లాస్ కాబట్టి దీంట్లో ప్రధానంగా నిన్న మనం ఏం చూసుకున్నాము అంటే సింధు ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి దీని మీద రీక్యాప్ చేస్తాను చూడండి ఏం జరిగింది లాస్ట్ క్లాస్ లో. సింధు ప్రజలు వారి యొక్క ప్రధాన వృత్తిగా వ్యవసాయాన్ని కొనసాగించినారు. సింధు ప్రజలంట ప్రధాన వృత్తిగా దేన్ని కొనసాగించినారు అంటే వ్యవసాయం వారి యొక్క ప్రధాన వృత్తి. అవునా? మరి వీళ్ళు ఏ ఋతుపవనాలపైన ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగించినారు అంటే ఈశాన్య ఋతుపవనాలపైన ఆధారపడి. ఏ సీజన్ లో పంటలు పండించినారు అంటే రబీ సీజన్ లో. వీళ్ళు పండించినటువంటి ప్రధానమైనటువంటి పంటలు ఏమిటి అంటే బార్లీ, గోధుమ, వరి వంటి పంటలను వీళ్ళు పండించడం జరిగింది అంటున్నాం. ఏ పంటలు పండించారు అంటున్నామండి? బార్లీ, వరి, గోధుమ వంటి పంటలను వీళ్ళు పండించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ గా పోతే వీరి యొక్క వాణిజ్య పంట ఏది అని అడిగినాను. పత్తి అని చెప్పినాం. వీళ్ళకి పరిచయం లేని పంట ఏది అని చెప్పినాం. చెరుకు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది గత క్లాస్ లో, నిన్నటి క్లాస్ లో. మరి ఈ రోజు మనం ఏమంటున్నాము అంటే సింధు ప్రజల యొక్క వర్తకం. తొలి నాగరికత కాలంలో సింధు ప్రజల యొక్క వర్తకం ఏమిటి అంటే వీళ్ళు వర్తకాన్ని ఏ విధంగా కొనసాగించినారు అనే అంశాన్ని మనం చూద్దాం. ఈ సింధు ప్రజలు మరి వర్తకాన్ని ఏ విధంగా కొనసాగించినారు, వర్తకానికి కావాల్సింది ఏంటి, ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే సింధు ప్రజలు వర్తకంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించారు. వర్తకం జరగాలి అంటే వస్తువులు ఉండాలి. అవునా కాదా? ఎస్. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? వ్యవసాయం కొనసాగించినారు. సార్ వినండి సార్, వీళ్ళు ఏం చేసినారు సార్? వ్యవసాయం చేశారండి. వ్యవసాయం చేసినప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే తమ దగ్గర అనేక వస్తువులు పండుతాయి. వరి పంటనో గోధుమనో బార్లో పండింది. ఇవి ఏమైతున్నాయి? ఎక్కువ మొత్తంలో మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మిగులు ఉత్పత్తులను వీళ్ళు ఏం చేసినారు అంటే వీళ్ళు ఎగుమతులు దిగుమతులు కొనసాగించినారు. ఏమంటున్నామండి? ఎగుమతులు దిగుమతులుగా కొనసాగించినారు. సింధు ప్రజల కాలం నాటి వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతుల యొక్క ప్రక్రియనే ఏమన్నారు అంటే వర్తకం అని చెప్పి పిలిచినారు. ఎగుమతులు దిగుమతుల యొక్క ప్రక్రియనే ఏమన్నారు అంటే వర్తకము అని చెప్పి పిలిచినారు. సింధు ప్రజలు వస్తువులను ఎగుమతి దిగుమతి చేయడం జరిగింది. ఈ ఎగుమతి దిగుమతుల ప్రక్రియనే ఏమన్నారు అంటే వర్తకము అని చెప్పి పిలిచినారు అంటున్నారు. ఏమని పిలిచినారు సార్? వర్తకము అని చెప్పి పిలిచినారు. ఓకేనా? మరి ఈ వర్తకానికి కావాల్సింది అప్పట్లో ఇప్పుడు నేను మార్కెట్కి పోయి 1 కేజీ టమాటాలు కొనాలనుకున్నా, ఏం కావాలి? పైసలు కావాలి. మరి అప్పట్లో ద్రవ్యం చెలామణిలో ఉందా? సింధు ప్రజల కాలంలో, తొలి నాగరికత కాలంలో ద్రవ్యం అనేది చెలామణిలో లేదు. మరి ద్రవ్యం చెలామణిలో లేదు, ఏ విధంగా వర్తకాన్ని కొనసాగించినారు? వీళ్ళు వస్తు మార్పిడి విధానం ద్వారా. దేని ద్వారా అంటున్నామండి? వస్తు మార్పిడి విధానం ద్వారా వీళ్ళు వర్తకమును కొనసాగించినారు. మరి వస్తు మార్పిడి విధానం ద్వారా వర్తకాన్ని కొనసాగిస్తే దాన్నే ఏమంటారు అంటే బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తారు. దీన్నే ఏమంటారు అంటే బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ సింధు నాగరికత టాపిక్ ను మీకు 12th స్టాండర్డ్ వరకు ఇస్తున్నాను. మీరు HGT ప్రిపేర్ అయినా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా, తెలంగాణలో టెట్కు ప్రిపేర్ అయినా ఇదంతా యూస్ఫుల్ కంటెంట్ మీకు. ఓకేనా? మరి నేను ఏమంటున్నా? ద్రవ్యం చెలామణిలో లేదు, వస్తు మార్పిడి విధానం ఉంది అంటే నేను టమాటాలు ఇస్తాను, నువ్వు బెండకాయలు, నేను వంకాయలు ఇస్తాను, నువ్వు క్యారెట్, గిట్లా
ఇప్పుడు ఈ సిస్టమ్ ని మనం ఏమన్నాము, బార్టర్ సిస్టమ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి వీరి యొక్క వర్తకం ఎలా కొనసాగింది అంటే, ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఒక తెలంగాణ అంటే ఒక భారతదేశానికి పరిమితం చేసిరా, పోనీ విదేశాలకు ఎగుమతి చేసిరా. వీరి యొక్క వర్తకం రెండు రకాలుగా కొనసాగింది. ఒకటి స్వదేశీ వర్తకం, రెండవది విదేశీ వర్తకం. మీకు స్వదేశీ వర్తకం అంటే ఏమిటి, విదేశీ వర్తకం అంటే ఏమిటి, ఇది కూడా తెలియాలి. వీరి యొక్క వర్తకం అనేది ఎన్ని రకాలుగా కొనసాగినది అంటే, రెండు రకాలుగా వీళ్ళు వర్తకాన్ని కొనసాగించినారు అంటున్నాం. ఎన్ని రకాలుగా వర్తకాన్ని కొనసాగించినారు, రెండు రకాలుగా వీళ్ళు వర్తకాన్ని కొనసాగించినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అది ఏమిటి అంటే, ఒకటి స్వదేశీ వర్తకం, రెండోది వచ్చేసి విదేశీ వర్తకము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏమంటున్నాం సార్, స్వదేశీ వర్తకము అంటున్నా, ఓకేనా. రెండోది వచ్చేసి విదేశీ వర్తకము అని చెప్పి పిలుస్తున్నాం, ఓకేనా. స్వదేశీ వర్తకము అంటే ఈ యొక్క సింధు నాగరికత పట్టణ ప్రాంతాల్లో వర్తకాన్ని చేయడాన్ని, వ్యాపారాన్ని చేయడాన్ని ఈ యొక్క స్థానిక పట్టణాలలో ఏమంటున్నామండి, స్థానిక పట్టణాలలో వర్తకాన్ని అంటే వ్యాపారం కనుక చేసినట్లయితే దానిని ఏమన్నారు అంటే స్వదేశీ వర్తకము అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. సరే, ఏమని పిలిచినాము అంటున్నా, స్వదేశీ వర్తకము అన్నాం. మరి విదేశీ వర్తకం ఇక్కడ నుంచి విదేశాలకు, ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు యొక్క ఎగుమతులు చేస్తే దాన్ని విదేశీ వర్తకం అన్నాం. మరి స్వదేశీ వర్తక ప్రయాణ సాధనముగా దేన్ని గుర్తిస్తున్నాం, స్వదేశీ వర్తక ప్రయాణ సాధనం, స్వదేశీ వర్తక ప్రయాణ సాధనం ఏమిటి అన్నప్పుడు ఎక్క అనే ఎడ్ల బండిని ఏమంటున్నామండి, ఎక్క అనే ఎడ్ల బండి స్వదేశీ వర్తక ప్రయాణ సాధనంగా కొనసాగింది అంటున్నా. ఏది కొనసాగింది అంటున్నా, ఎక్క అనే ఎడ్ల బండి స్వదేశీ వర్తక ప్రయాణ సాధనంగా కొనసాగింది. ఇప్పుడు నేనేమంటాను అంటే, విదేశీ వర్తక ప్రయాణ సాధనం ఏది అంటే, విదేశీ వర్తక ప్రయాణ సాధనంగా దేన్ని గుర్తిస్తున్నాం అంటే, ఇక్కడ దేన్ని గుర్తిస్తున్నాము అంటే నౌకలను గుర్తించడం జరుగుతుంది. ఏమంటున్నామండి, నౌకలు. ఓకే, మరి స్వదేశీ వర్తక కేంద్రముగా దేన్ని గుర్తిస్తున్నాం, స్వదేశీ వర్తక కేంద్రము ఏది, స్థానికంగా ఉన్నటువంటి పట్టణాలను స్వదేశీ వర్తక కేంద్రాలు అని చెప్పి పిలుస్తున్నాం, ఓకేనా. మరి విదేశీ వర్తక కేంద్రము, విదేశీ వర్తక కేంద్రముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం, విదేశీ వర్తక కేంద్రంగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే చూడండి, లోతాల్ అనే పట్టణ ప్రాంతాన్ని, దేన్ని అంటున్నామండి, లోతాల్ అనే పట్టణ ప్రాంతాన్ని విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే, విదేశీ వర్తక కేంద్రం ఏమిటి, లోతాల్. లోతాల్ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది, ఇది గుజరాత్ లో మనకు కనిపించడం జరుగుతుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటున్నా, గుజరాత్ లో ఈ లోతాల్ అనే పట్టణ ప్రాంతం మనకు కనిపించడం జరుగుతుంది. ఎక్కడ కనబడుతుంది సారు, లోతాల్ అనే పట్టణ ప్రాంతము గుజరాత్ లో కనిపించడం జరుగుతుంది అంటున్నా. సార్ ఎక్కడ కనబడుతుంది, గుజరాత్ లో కనిపిస్తుంది. ఏది, లోతాల్. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు స్వదేశీ వర్తక కేంద్రం, విదేశీ వర్తక కేంద్రం. స్వదేశీ వర్తక ప్రయాణ సాధనం ఎక్క అనే ఎడ్ల బండ్లు, విదేశీ వర్తక ప్రయాణ సాధనం నౌకలు అని చెప్తున్నాం, ఓకేనా. సో ఈ విధంగా వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు అంటున్నాం, ఓకేనా. మరి ప్రధానంగా వీళ్ళు ఏ ఏ దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడం జరిగింది, ఓకేనా. ఏ ఏ దేశాలకు వీళ్ళు వస్తువులను ఎగుమతి చేయడం జరిగింది అంటే, ప్రధానంగా వీళ్ళు ఎగుమతి ఏ ఏ దేశాలకు చేసినారు అన్నప్పుడు మీకు మైండ్ లోకి ఏం గుర్తుకు రావాలి అన్నప్పుడు, సింధు నాగరికతతో పాటుగా ఉన్నటువంటి సమకాలీన నాగరికతలు ఏవి, సింధు నాగరికతతో పాటుగా ఉన్నటువంటి సమకాలీన నాగరికతలు ఏమిటి, వీళ్ళు వర్తకాన్ని కొనసాగించినటువంటి వర్తక దేశాలు అంటున్నాం. వీళ్ళు వర్తకాన్ని కొనసాగించినటువంటి వర్తక దేశాలు అని చెప్తున్నాం. ఏంటి వీరి యొక్క వర్తక దేశాలు, ఒక్కొక్కటి చెప్పగలుగుతారా, రైట్. మరి అప్పట్లో వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఒకటి మెసొపటోమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత,
నాటి సమకాలీన నాగరికతలు. ఇప్పుడు వీరి యొక్క వర్తక దేశాలు ఇరాన్, ఏమంటున్నామండి ఇరాన్, లేదా ఇంకేమంటున్నాం ఇరాన్ మరియు ఇరాక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి ఇరాన్ మరియు ఇరాక్. మరి ఒకప్పుడు ఇరాన్నే ఏమని పిలిచినారు అంటే, ఒకప్పుడు ఇరాన్ను ఏమని పిలిచినారు అంటే పర్షియా అని చెప్పి పిలవడం జరిగింది. ఇరాన్కు గల మరొక పేరే ఏమంటున్నామండి పర్షియా అని చెప్పి పిలుస్తున్నాం. దేన్ని ఈ యొక్క ఇరాన్ను మనం ఏమంటున్నాం, ఇరాన్ యొక్క పాత పేరు ఏమిటి అంటే పర్షియా అని చెప్పి పిలుస్తున్నా. ఇరాన్ యొక్క పాత పేరు ఏమంటున్నామండి పర్షియా. ఈ దేశాలతోటి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించారు. వీటితో పాటుగా ఇంకే దేశాలతోటి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించినారు అంటే ఈజిప్ట్. ఏమంటున్నామండి ఈజిప్టు. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క చైనా, వీరికి సమకాలీన నాగరికత కదా, ఈ చైనా దేశంతో. ఏ దేశంతో అంటున్నా చైనా దేశంతో. దీంతో పాటుగా ఇంకెవరితోటి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించారు గ్రీకు దేశాలతోటి. ఏ దేశాలతోటి గ్రీకు దేశాలతోటి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించారు. దీని తర్వాత ఇంకే దేశంతో వర్తకాన్ని కొనసాగించారు అంటే ఈ యొక్క సౌదీ అరేబియా. ఏమంటున్నామండి సౌదీ అరేబియా, రెండు దిల్మన్, ఇవి కొన్ని నగరాలు అంటున్నామండి. ఏమంటున్నామండి ఈ యొక్క గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, దిల్మన్, ఏడెన్, మక్రన్, ఏమంటున్నామండి మక్రన్ అండ్ బహ్రెయిన్ అనే ప్రాంతాలతోటి వీళ్ళు ఎగుమతులు దిగుమతులు కొనసాగించడం జరిగింది అంటున్నాం. మక్రన్ మరియు బహ్రెయిన్ అనే ప్రాంతాలతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది అంటున్నా. ఏ ఏ దేశాలతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు అన్నప్పుడు ఈ దేశాలతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు అంటున్నా. ఎవరు కొనసాగించినారు ఈ యొక్క సింధు ప్రజలు అని చెప్తున్నాం. ఓకేనా రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే మరి వీరి యొక్క ప్రధానంగా వీళ్ళ యొక్క ఎగుమతులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే గ్రీకు దేశానికి వెళ్ళినాయి. గ్రీకు దేశానికి వీళ్ళు ఏం ఎగుమతి చేసినారు అన్నప్పుడు వీళ్ళు గ్రీకు దేశానికి పత్తిని ఎగుమతి చేయడం జరిగింది. ఏం ఎగుమతి చేసినారు గ్రీకు దేశానికి పత్తిని ఎగుమతి చేయడం జరిగింది గ్రీకు దేశానికి. అందుకే వీళ్ళు పత్తి పంటను పండించినందువల్ల గ్రీకులు సింధు ప్రజలను ఏమన్నారు అంటే సింతేన్ అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. ఏమని పిలిచినారు అంటున్నామండి వీళ్ళు పత్తి పంటను పండించినందువల్ల గ్రీకులు సింధు ప్రజలను ఏమన్నారు అంటే సింతేన్ అని చెప్పి పిలవడం జరిగింది. అంటే ఇక్కడ పత్తిని పిలిచినారు, అదే విధంగా ఈ సింధు ప్రజలను కూడా పిలిచినారు. గ్రీకు దేశంలో కాటన్ వస్తువు అంటే కాటన్ క్లాత్ అనేది లభ్యమైంది అంటున్నాం. ఎక్కడ దొరికింది గ్రీకు దేశంలో సింధు ప్రజలకు సంబంధించినటువంటి ఒక కాటన్ క్లాత్ అనేది లభ్యమైంది. దీని ఆధారంగా మనం ఏం నేర్చుకుంటామంటే ప్రపంచంలో మొదటిసారిగా ఏమంటున్నామండి ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పంటను పండించింది మనమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎవరంటున్నామండి ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పంటను పండించింది సింధు ప్రజలే. మొదటిసారిగా పత్తి అనే పంటను పండించడం జరిగింది అనే విషయాన్ని మీరు యాది పెట్టుకోవాలా. ఓకేనా. మరి వీళ్ళు ఎక్కువగా ఏ దేశాలతోటి వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు? ఎక్కువగా ఏ దేశాలతోటి అంటే మెసొపొటేమియా, సుమేరియన్లతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని ఎక్కువగా కొనసాగించడం జరిగింది అంటున్నా. ఏ దేశాలతోటి అంటున్నామండి వీళ్ళు ఎక్కువగా వాణిజ్యాన్ని ఎవరితో కొనసాగించినారు అన్నప్పుడు చూడండి ఇక్కడ సుమేరియన్లు అంటున్నాను. ఏమంటున్నామండి సుమేరియన్లు అండ్ మెసొపొటేమియా వాసులతోటి వీళ్ళు ఎక్కువ మొత్తంలో వర్తక వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది అంటున్నా. సింధు ప్రజలు ఎవరితోటి ఎక్కువ మొత్తంలో వాణిజ్యాన్ని కొనసాగించారు అని క్వశ్చన్ అడిగితే వెంటనే మనం ఆన్సర్ ఏం చెప్పాలి? మెసొపొటేమియా, ఐ మీన్ ఇరాకు, పర్షియా, ఇరాన్. ఇరాన్ అన్న పర్షియా అన్న ఒకటి. ఈ దేశాలతోటి ఎక్కువ మొత్తంలో వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు. మిత్రులారా, మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇవి నోట్ చేసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఆగమాగం ఉంటుంది, జిగ్ జాగ్ ఉంటుంది. మీరు ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకున్నా ఇలాంటి కంటెంట్ దొరకదు. మంచిగా నేను టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఇంటర్మీడియట్ దాకా బేస్ చేసుకొని సులభతరమైనటువంటి నోట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ క్లాస్ నోట్స్ చాలా సింపుల్ గా మీకు గుర్తుండిపోయే విధంగా ఇది ఇస్తున్నాను. కాబట్టి
నోట్ చేసుకోండి మీకు వీలైనంత వరకు. చేసుకుంటారు కదా, రైట్. సో ఇవి వీరికి సంబంధించినటువంటి అంశాలు, సుమేరియన్లు, మెసొపటోమియన్లు. ఇకపోతే నేను ఇంకా ఏమంటున్నాను అంటే వీళ్ళు ప్రధానంగా హరప్ప ప్రజలు, ఈ సింధు ప్రజలు ఏమైనా దిగుమతులు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎగుమతులు అంటే వీళ్ళు పండించిన పంటలన్నీ ఎగుమతులే, బార్లీ, గోధుమ, వరి ఇలాంటివన్నీ. ఇప్పుడు ఒక ముచ్చట అడుగుతా, వ్యవసాయం గురించి వచ్చింది, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. లాస్ట్ క్లాస్ లో ఏమన్నాము అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓకే, 100 పేజెస్ అయినాయా? డన్. ఒక్క నిమిషం ఏమనుకోకండి, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. రైట్. ఏమంటున్నామండి, ఎక్కువ ఏమడుగుతున్నామండి, వ్యవసాయానికి సంబంధించిన అవశేషాలు మనకి ఎక్కడ దొరికినవి అని చెప్పి అడుగుతున్నా. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ దొరికినాయి అన్నప్పుడు చూడండి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు మొదటిసారిగా యాడ దొరికినాయి అంటే మనకు మెహర్గఢ్ అనే ప్రాంతంలో సింధు నాగరికతకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు యాడ దొరికినాయట అంటే మెహర్గఢ్ మరియు కొల్దీవాం అనే ప్రాంతంలో లభ్యమైనవి. ఇది ఈ యొక్క భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు ఈడనే దొరికినవి అని చెప్తున్నాం. యాడ దొరికినవి? మెహర్గఢ్, కొల్దీవాం అనే ప్రాంతాలలో ఇవి లభ్యమైనవి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఓకే, ఈ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు చేసిరు, వారి బార్లీ, గోధుమ, ఈ యొక్క అల్లం, నువ్వులు, రాగులు, ఇట్లాంటి సజ్జలు ఇవన్నీ వాళ్ళు ఎగుమతులు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గా పోతే నేను మళ్ళీ ఏం చెప్తున్నాను అంటే సింధు ప్రజల యొక్క దిగుమతులుగా వేటిని పేర్కొంటున్నాం. వీళ్ళు రాళ్లను దిగుమతి చేసుకున్నారు సార్. ఏం దిగుమతి చేసుకున్నారు సార్? వీళ్ళు రాళ్లను దిగుమతి చేసుకున్నారు. ఎగుమతుల పేర్లు రాయాలా? నన్ను అందరు వింటున్నారా క్లాసు? రైట్, రాళ్ల పేర్లు రాయాలా నేను? వీళ్ళ యొక్క ఎగుమతులు ఏమిటి? ఏముంది సార్ ఎగుమతులు? ఇవి వారి గోధుమ, బార్లీ, సజ్జలు, నువ్వులు, రాగులు, ఆవాలు, ఇవి అల్లం, ఇలాంటివన్నీ వీళ్ళు పండించినటువంటి పంటలు. నెక్స్ట్ వీరి యొక్క దిగుమతులు రాళ్లను దిగుమతి చేసుకున్నారు. ఏమంటున్నామండి? వీళ్ళ యొక్క దిగుమతులు అని చెప్పి రాస్తున్నాం సార్. ఎవరి యొక్క దిగుమతులు? సింధు ప్రజల యొక్క దిగుమతులుగా మనం పేర్కొంటున్నాం. ఏంటి సార్ సింధు ప్రజల యొక్క దిగుమతులు? రైట్, ఏదో ఒకటి చెప్తారు కదా సార్, చెప్పండి. సింధు ప్రజల యొక్క దిగుమతులుగా మనం వీటిని పేర్కొంటున్నాం. అంటే వీళ్ళు ప్రధానంగా రాళ్లను దిగుమతి చేసుకున్నారు అంటున్నాం. వీటిని దిగుమతి చేసుకున్నారు? రాళ్లను వీళ్ళు దిగుమతి చేసుకున్నారు. వీళ్ళు ఏ రాళ్లను దిగుమతి చేసుకున్నారు అంటే రైట్, ఒకటి లాఫిస్, అనండమ్మ నోట్లే, లాఫిస్, లా జూలీ. నెక్స్ట్ టార్కాయిస్. ఏమంటున్నామండి? టార్కాయిస్, లాఫిస్, లాజూలీ, టార్కాయిస్, జెడ్ అనే రాళ్లను వీళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగింది అంటున్నా. వేటిని దిగుమతి చేసుకున్నారు అంటున్నా? లాఫిస్, లాజూలీ, టార్కాయిస్, జెడ్ అనే రాళ్లను